శివరాత్రి. అందరూ కూడా ఉపవాసాలుంటారు, పూజలు చేస్తారు. చాలా 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 ఎక్కువ భక్తి ప్రవక్తలతోటి ఉంటారు. భారతదేశంలో మైథాలజీకి, సైకాలజీకి లింక్ చేసి నేను చాలా 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 వీడియోలు, బుక్సు, ఆర్టికల్స్ రాశాను. నేనైతే నాస్తికుడినే. బట్ ఏంటంటే కమ్యూనిస్ట్‌కున్న లక్షణాలన్నీ కూడా శివుడిలో ఉన్నాయండి. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటాం. సింపుల్ లివింగ్ చాలా సింపుల్‌గా ఉంటాడు. విజన్ మాత్రం అన్‌లిమిటెడ్‌గా ఉంటుంది. బట్ మన ఇండియా అనేది ఒక కల్చర్ ఉంది. ఇండియన్ కల్చర్‌లో మన భారతదేశం సంబంధించిన కల్చర్‌లో పురాణాలు చాలా ఉంటాయి మైథాలజీ. ఆ తర్వాత మన బుద్ధిజం గాని, జైనిజం గాని ఇవన్నీ గూడా అద్భుతాలు సృష్టించి ప్రపంచాన్ని ఆకర్షించే శక్తి వచ్చిందండి. అంచేత మైథాలజీ, సైకాలజీ లింక్ చేసి ఆ వాల్యూస్‌ని అడాప్ట్ చేయండి. భక్తులు, ఉపవాసాలు, ఫుడ్డులు, గిడ్డులు, భక్తి పేరుతోటి భుక్తి ఇవన్నీ పక్కన పెడితే క్వాలిటీస్‌ని మనం ఎక్కువ చేస్తే వినాయక చవితికి వినాయకుడి వ్యక్తిత్వ వికాసం అని, శ్రీకృష్ణ మేనేజ్‌మెంట్ గురించి ఏ ఏ మైథాలజీ స్టోరీకైనా సరే నేను సైకాలజీ లింక్ చేసి చెప్తాను. సో, స్లైడ్ షోస్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్తున్నాను. సింపుల్ లివింగ్, హై థింకింగ్. చాలా చిన్న స్థితిలో శివుడు ఉంటాడండి. బట్ ఆలోచనలు ఏంటంటే చాలా గొప్ప లెవెల్‌లో ఉంటాయి. మెడిటేషన్ చేసినా, లేదనుకుంటే అద్భుతాలు ఇన్నర్ మైండ్‌ని టచ్ చేసిన అద్భుతాలు సాధించొచ్చని చెప్పడానికి ఈ సబ్‌కాన్షియస్ మైండ్ పవర్ గురించి చెప్పి ఇవన్నీ గూడా ఈ మీరు మిగతా దేవుళ్ళందరూ గూడా ఎలాగా మీకు మెడిటేటివ్ పోస్చర్‌లోను, మరొకటిలోను ఉండి తక్కువండి. సో, కమ్యూనిస్టులు ఎప్పుడు గూడా చాలా సింపుల్‌గా జీవితం ఉంటుంది. ఒక ఆయనున్నాడు 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు. ఇప్పటికి కూడా సైకిల్ మీద ఎళ్ళిపోతాడు ఖమ్మం జిల్లాలో. మీకు తెలిసిన మహామహానుభావులు వాళ్ళకి 300, 400, 500 ఎకరాలున్నాయండి. ఎకరాలన్నీ గూడా సమాజానికి దాన ధర్మాలు చేసేసారు. చేసేసి చాలా సింపుల్ జీవితం అండి. అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో గూడా ఒక ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా రన్ చేశాడు. ఆయన మామూలు డ్రెస్ ఏసుకొని ఉంటాడండి సీపీఎం పార్టీ ఆయన. ఖమ్మం జిల్లాలో సిపిఐ పార్టీ ఆయన గాని, మహా మేధావులుగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సింపుల్ లివింగ్, హై థింకింగ్ ఉంటుంది. మనం గూడా ఊరికనే ఆర్భాటాలు పోయే బదులు ఉన్నంతలో చక్కగా ఉండగలిగినప్పుడు అద్భుతాలు సాధించగలుగుతాం. త్రిశూలానికి మీనింగ్ ఏంటి? చేతిలో త్రిశూలం ఉంటది. 3 అంటే 3 అని అర్థం. త్రిశూలం విజయం సాధించాలంటే మనిషికి ఉండవలసిన 3 ప్రధానమైన సూక్తుల గురించి చెప్తుంది. అవేంటంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్పేసి అక్కడ కొంచెం మారినట్టుంది క్రియాశక్తి అని. ఇచ్ఛాశక్తి అంటే మీరు సాధించాలనే ఇచ్చుండాలండి. కోరుకుండాలి బలంగా. నీకెంత బలమైన కోరుకుంటే ఆ రంగంలో అంత గొప్పోడవుతావు. అది డబ్బు సంపాదించడం కావచ్చు, కుటుంబం వండాలని కావచ్చు, నీ ఎదుగుదల కావచ్చు, పుస్తకాలు చదవాలనుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవాలనుకోవచ్చు. ఏదైనా సరే నీకు ఇచ్చుండాలి. ఇచ్చుండి తీరాలన్నమాట. ప్యాషన్ అంటాం. నీకు యాంబిషన్ గాని ఉన్నప్పుడు ఆస్క్ అంటే యాంబిషన్, స్కిల్, నాలెడ్జ్ అని ఆస్క్. నీకు నువ్వు ఉందా లేదా అడుగు. ఈ 3 ఉంటేనే త్రిశూలం అండి. యాంబిషన్ ఉండాలండి అంటే జ్ఞానశక్తి అండి. ఆస్క్‌లో కే అంటే ఏంటంటే జ్ఞానం అన్నమాట. నువ్వు సక్సెస్ అవ్వాలంటే జ్ఞానం కావాలి. కే అంటే స్కిల్ అని, క్రియాశక్తి అని. జ్ఞానం ఉంటే సరిపోదు కదా! లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాగో లా ఆఫ్ యాక్షన్ కూడా అలాగ ఉండాలి. 3 కలిపితే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కలిపితే త్రిశూలం ఒక గుచ్చు గుచ్చుకున్నట్టుగా నీలో అద్భుతాలు సాధించగలిగినంతగా గోల్‌ని రీచ్ అవ్వగలుగుతావు. ఎవరికైనా సరే ఆస్క్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు అడుక్కో. ఆస్క్‌లో ఏ అంటే యాంబిషన్, ఎస్ అంటే స్కిల్, కే అంటే నాలెడ్జ్. ఈ 3 ఈజ్ నథింగ్ బట్ త్రిశూలం. ఈ 3 గుణాలు ఉండాలి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి నీకుంటే నువ్వేదైనా సరే సాధించగల శక్తి నీకొస్తుంది. మర్చిపోకండి భారతదేశంలో ఈ కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం స్టోరీస్ అండి ఇవన్నీ గూడా. ఇప్పుడైతే కమ్యూనిస్టులు, అయితే ఫెమినిస్టులు అందరూ మాట్లాడేస్తున్నారు. ఏమని? ఆహ్, హ్మ్. మగాళ్ళతోటి ఎంత ఆడాళ్ళు గూడా అంతే. సమానత్వం, ఈక్వాలిటీ. ఇది ఎప్పుడు శివుడు చూసాడండి. నువ్వు వేరు, నేను వేరు కాదు. వి బికమ్ బోత్ ఆర్ వన్. యథా పింగళ నాడలి 2 పెనవేసుకొని వెళ్ళిపోతే మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. బోత్ ఆర్ ఈక్వల్.
నీలో నన్ను సగం కలిపేసుకున్నాను అంతే. మనిద్దరం ఒకటే. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు నువ్వు నేను. అంటే భార్యను సమానంగా ఈక్వల్‌గా చూడాలి. సమానత్వం కావాలి. ఆ సమానత్వం ఎవరైతే చూసారో మరి ఇప్పుడు ఫెమినిస్టులు చెప్పేది, కమ్యూనిస్టులు చెప్పేదేంటి? అప్పుడు శివుడే పెద్ద కమ్యూనిస్టు. పార్వతి కూడా పెద్ద కమ్యూనిస్టే. ఇద్దరు కూడా ఫెమినిస్ట్‌లే. ఫెమినిజం, ఈక్వాలిటీ, సమానత్వం. దాని తర్వాత మీకు అర్థమైందేంటంటే అన్యోన్య దాంపత్యం అండి. ఇప్పుడు అందరూ ఒకరికొకరు కొట్టి చచ్చిపోతున్నారు. ఎంత దారుణంగా చచ్చిపోతున్నారో అంత దారుణంగా. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు నువ్వు నేనే అనే భావం ఎవరికైతే ఉందో ఆ కుటుంబాలు ప్రేమగా, ఆత్మీయతగా ఉంటది. కాబట్టి భార్యాభర్త హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలంటే బెటర్ మ్యాట్రిమోనియల్ హార్మోని నేను క్లాసులు చెప్తుంటాను. మనసును మనసే అని చెప్పేసి క్లాసులు చెప్తుంటాను. ఇవన్నీ కూడా కపుల్ కౌన్సిలింగ్ కావచ్చు, మ్యారిటల్ కౌన్సిలింగ్ కావచ్చు, మ్యారేజ్ కౌన్సిలింగ్ కావచ్చు, సెక్స్ కౌన్సిలింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా శివుడు ఎంత మెడిటేషన్ చేస్తాడో పార్వతి దగ్గర అంత లవర్ బాయ్ అండి. పార్వతి చాలా బ్లాకీ అండి. శివుడు చాలా అద్భుతమైన సింపుల్ లివింగ్ తోటి ఉంటాడు. ఒక జీన్ ప్యాంట్ ఏసుకోలేదని ఫీల్ అవ్వలేదు. పెద్ద రాజ్యం యొక్క కూతురండి ఆవిడ. పెద్ద రిచ్ పర్సన్స్ కూతురండి. దక్షయజ్ఞం అది వినే ఉంటారు మీరు స్టోరీస్ అది గూడా. నువ్వు ఒక జీన్ ప్యాంట్ కూడా ఎప్పుడు ఏసుకోవు. ఎప్పుడు కూడా నువ్వు కళ్ళజోడు పెట్టుకోవు. ఎప్పుడు నువ్వు అందంగా తయారవ్వవు. ఎక్కడో భిక్షాటన చేస్తుంటావు. లేకపోతే రోడ్ల మీద పడుకుంటావు. చాలామంది కమ్యూనిస్టులు హిందీ పేపర్‌లేసి పడుకుంటూ పోతారు. ఈనాడు పేపర్‌లేసి పడుకుంటూ పోతారు. అలాగా నువ్వు ఇంత సింపుల్‌గా ఉంటావు. అంత పెద్ద రాజు యొక్క కూతురు. సో, నువ్వు అది లేదు, ఇది లేదని ఏం ఫీల్ అవ్వదు. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు నువ్వు నేనే అనే భావంతోటి నవ్వు, లవ్వుతోటి ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. సో, ఎక్కువ తక్కువలొద్దండి. పెళ్ళైన తర్వాత మీ ఇంటి పేరోళ్ళు ఎలాగా, మా ఇంటి పేరోళ్ళ, మీరెలాగా, మేమెలాగా అని చాలామంది దెబ్బలాటేసుకుంటూ ఉంటారండి. ద 2 సోల్స్ బికమ్ వన్ సోల్ ఈజ్ నథింగ్ బట్ మ్యారేజ్ అండి. జీలకర్ర బెల్లం అంటది. జీలకర్ర చేదుగుంటది, బెల్లం తీయగుంటది. బెల్లం కొన్నా, మొగుడు జీలకర్ర కొన్నా, బెల్లమే జీలకర్రగా ఉన్నా, మొగుడు బెల్లం కొన్నా, పరస్పర విరుద్ధమైన టేస్ట్‌లు చేతుల మీద అలా పెట్టి అస్తమస్త సంయోగం అంటారు. హస్తం, మస్తం సంయోగం అంటే మ్యారేజ్ అంటే అది. పరస్పర విరుద్ధమైన భావాలు ఉన్నవాళ్ళు కూడా ఒకటవ్వడమే. ద 2 సోల్స్ బికమ్ వన్ సోల్ ఈజ్ నథింగ్ బట్ మ్యారేజ్ అన్నమాట. అన్యోన్య దాంపత్యం. మనసును మనిషే, బతుకును బతుకే, తోడొకరున్న అద్దె జీవితం అదే అనేది అద్భుతాలు సాధించే ఒక శ్రీశ్రీ గారు రాసిన, డాక్టర్ చక్రవర్తి గారు సినిమాలో రాసిన ఒక అద్భుతమైన పాట అండి. చాలా గొప్ప పాటండి అది. సో, మీకు చూడండి పులి చర్మానికి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పులి చర్మం? పులి చర్మానికి అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పులి చర్మం? పులి చర్మం అంటే ధైర్యానికి ప్రతీక అండి. అవసరమైతే గాండ్రించే బెబ్బులులా మారమని దాని అర్థం అనమాట. నేనెప్పుడు కూడా ట్రైబల్స్‌కి క్లాసులు చెప్తాను. యూ ఆర్ నాట్ ట్రైబల్, యూ ఆర్ ఎ టైగర్ అంటుంటాను. ధైర్యే సాహసే లక్ష్మి, సాహసం చేయరే డంబక, బ్రేవ్, గాండ్రించే శక్తి, ఆడపిల్ల కాదు ఆడపులి. ఇవన్నీ పులికి చిహ్నం ఏంటంటే ధైర్యం అనమాట, కరేజ్ అనమాట, కాన్ఫిడెన్స్ అనమాట. దూ 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 దూకుడు. రెండో మీనింగ్ ఏంటంటే విపరీతమైన కోరికల పుట్ట. పులికి రెండో మీనింగ్ అనమాట. ఆ కోరికలుగా నువ్వు జయించావనుకోండి, పులి నీకు వాహనం అవుతుంది. పులి మీద నువ్వు స్వారీ చేయగలుగుతావు. కోరిక నువ్వు జయించలేదనుకోండి, పులికి నువ్వు ఆహారం కూడా అవుతావు. సో, ఇక్కడ కోరికలు జయిస్తే నువ్వు ఏదైనా సాధించగలదన్నది ఒక మీనింగు. రెండోది ఏంటంటే పులి చర్మానికి మీద ఉండడం ఏంటంటే ఈగోని జయించి, ఆ కోరికలు జయించి ఉంటే నీకు అద్భుతమైన మెడిటేటివ్ పవర్స్ వస్తాయి. రెండోది అవసరం ఇచ్చినప్పుడు ధైర్యం. అందరు దేవుళ్ళు నేను చేయను వదిలేసినప్పుడు మే హోనా అని చెప్పేసి వెళ్ళేవాడు శివుడు అనమాట. అందరూ వదిలేస్తారు. నేను చేయలేను చెప్పేసి. శివుడు మాత్రం అలా కాదు. మే హోనా, ఐఎమ్ దేర్, నేనున్నాను అంటాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శివ అనమాట. అండ్ ఆల్సో దేనికైనా రెడీ. ఇందాక చెప్పాను నేను. దేవతలు, రాక్షసులు ఏం చేస్తారంటే చిలుగ్గా అమృతం కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకి ఏమొచ్చిందంటే పాయిజన్ వచ్చిందండి. పాయిజన్ వచ్చినప్పుడు బ్రహ్మని అడిగారు, ఐఎమ్ సో బిజీ అన్నాడు. విష్ణుమూర్తి అడిగాడు, నేను ఇప్పుడే
స్లీపింగ్ వాటర్ బెడ్ మీద పడుకున్నాను. మంచి మంచి ప్రోగ్రామ్స్ నాకు ఓటీటీలో చూస్తున్నాను. ఐఎమ్ స్ బ్రహ్మ ఏమన్నాడు, ఐఎమ్ సో బిజీ అన్నాడు పుట్టించడానికి. విష్ణు అన్నాడు, ఐఎమ్ సో లేజీ అన్నాడు. పడుకుని ఉన్నాడు వాటర్ బెడ్ మీద. అలా ఆవిడేమో కొంచెం మసాజ్లు చేస్తుంది పంపరింగ్ తోటి. మరి శివుడు అక్కడే ఉన్నాడు. కాస్త విషం తాగి పెడతాడు. వై నాట్, వై నాట్, మేమున్నా దేనికైనా రెడీ అన్నాడు. అంతే, ఫినిష్ తాగేసాడు. ఇది అయిపోయాడు అనమాట. అందుకే మింగాక కక్కలకు గర్లకు అంటాడు. మా పని అదే. పేషెంట్లు చెప్పేవన్నీ మింగే ఉంటే మేము పోతాం. వదిలేమనుకోండి వాళ్ళ సీక్రెట్లు అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మింగాక కక్కలాక ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. కక్కకూడదు, మింగకూడదు. శివుడు డ్యూటీ అనమాట. దేనికైనా రెడీ. ఎవరైనా సరే 10,000 రూపాయలు అప్పు కోసం మీ ఇంటికి వచ్చారనుకోండి, ఇమీడియట్‌గా వైఫ్ ఏమంటది, వంటగదిలో ఒకసారి రండి అని పిలుస్తుంది. ఇక బుద్ధి ఉందేటి, సుబ్బారావు అడిగితే ఇచ్చేస్తారా, ఎన్నిసార్లు ఇస్తే వెనక్కి ఇచ్చాడని చెప్పి. అదే శివుడు వెళ్ళడానికి నేను విషం తాగుతాను అన్నాడు అనుకోండి, పార్వతి నీకు అంత సీన్ లేదు, ఎందుకు మనకెందుకు, మన కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, వినాయకుడు ఉన్నాడు, కుమారస్వామి ఉంది, మనకంటూ ఒక కుటుంబం ఉంది కదా, ఎందుకు అని అనలేదండి. మీరు కాకపోతే ఎవరు చేస్తారండి, యూ కెన్ డూ ఇట్ అని. వెనక్కలాగే పెళ్ళాలి కాదండి. వెనక్కి లాగకుండా ధైర్యంతో ముందుకెళ్ళడానికి ప్రోత్సహించకపోయినా పర్లేదు కానీ వెనక్కి లాగడం కంటే యూ కెన్ డూ ఇట్ అనే స్థితి ఎవరికి ఉందో వాళ్ళనమాట. అండ్ ఆల్సో మెడలో తాచుపాము. మెడలో తాచుపాము అంటే ఏంటంటే, మెడలో తాచుపాము ఆహారంగానే జయిస్తే అది మెడలో ఆహారంలో మారిపోతుంది. ఆహాన ఈగో 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 అంటే బుసలు కొడుతుంటాయి. ఈగో ఈగో గో 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 ఈగో అనేది పెద్ద రాగం. అహం ఎంతకాలం నీ దగ్గర ఉందనుకుంటే నీ పని చెప్తాను, నీ పని చెప్తాను. అయ్యని చూడండి, ఇండెక్స్ ఫింగర్ ఎంత పొగరుగా ఉంది, అది నిటారుగా ఉంది, అది తీసుకొచ్చి ఇలా పెట్టామనుకోండి, జీరో అండ్ ఆల్సో శూన్యం అంటాం. అదే సంపూర్ణం కూడా అంటాం, అంటే జీరో టు హీరో అని అర్థం. మెడలో తాచుపోమంటే నువ్వు గాన అహాన జయిస్తే అది నీ మెడలో హారంలో మారిపోతుంది. నీకు డిగ్నిటీ పెరుగుతుంది, నీకు గౌరవం పెరుగుతుంది, అంబుల్నెస్ పెరుగుతుంది, వినయం. అందుకే పివి నరసింహ గారికి కానీ, మన్మోహన్ సింగ్ గారికి కానీ అంత గౌరవం. వాళ్ళు భేషజాలకు పోరు, రకరకాల రంగులు రుచులు చిక్కదనంలాగా పూసుకుని వెళ్ళరండి. అహంకారం లేకుండా స్టేట్స్మెన్స్ అండి. ఒక డాల్తో డమరుకం, నా వేదాల ధ్వని పదబంధాలుగా స్రవంతి, జీవన స్రవంతి వినిపించాలన్నమాట. పూర్వకాలం లిపి ఉండేది కాదు. అంచేత ఏం చేసేవారు, ఒక్కొక్కరు వేదాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా ఉంటుంది చూడండి. అది ఒక స్పందన. ఓం భూర్భువ స్వ టక 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 టక, ఏ మొక్క మొక్క రిథమెటిక్గా ఉంటుంది. అప్పుడు లిపి ఉంటుంది కాదు. గురువులకి గురువులు శిష్యులకి అలా 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 సంస్కృత పదాలని ఒక రిథమెటిక్గా చెప్పారు, బాగా గుర్తుండడానికి అనమాట. అది డమరకం ఏంటంటే వేదాల యొక్క ధ్వని పదబంధాలుగా జీవన స్రవంతులకు వెళ్ళాలి. అందరూ కూడా పంచాక్షరి కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ వైబ్రేషన్స్ ఓం నమస్సి. మేము కొన్ని చోట్లకి వెళ్తుంటాం, హిమాలయాలు కానీ మరొకటికి వెళ్ళినప్పుడు అది ఎక్కడం చాలా కష్టం అండి. అటువంటి సందర్భాల్లో ఎన్ఎల్పిలో కానీ సైకాలజీలో కానీ ఐ క్యాన్ ఫ్రమ్ ద బెస్ట్ అని నేను అనుకోమన్నట్టు కానీ ఓం నమ శివాయ శంకరన్ ఐ క్యాన్ శివ ఐ క్యాన్ శివ ఐ క్యాన్ అని అనమాట. కొండలు ఎక్కాలంటే ఎంత కష్టం అంటే ఒకే ఒక్క మాట ఫోర్స్గా వచ్చేటప్పటికి ఎక్కగలిగే శక్తి వచ్చేస్తుంది. బ్రెయిన్కి ఉన్న పవర్. డమరకం అంటే ఒక వైబ్రేషన్, సౌండ్ థెరపీ. ఐ క్యాన్ లాగే వేదాల యొక్క ధ్వని వెళ్తూ కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే. నువ్వు ఎంత గొప్ప వాడవైనా సరే, ఎంత నువ్వు ఇదైనా సరే, రాముడు లాంటి రాముడు కూడా శివుడు పూజించే ఇచ్చాడు. శివధనస్సు అంటాం కూడా శివుడు పూజించే ప్రసన్నం చేసే యుద్ధానికి బయలుదేరాడు అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మూడో కన్ను ద సైన్స్ ఆఫ్ కళ్ళు చూస్తూ ఉంటాయి. బట్ మనసు చూస్తుందే తాడే. మూడో కన్ను అంటే వివేకానికి ప్రతీక. ఇది తెరుచుకుంటే అజ్ఞానం, అమాయకత్వం, చెడు నాశనం అయిపోతాయి. ఇది ప్రపంచానికి ముందు చూపుని, భవిష్యత్తు దర్శనాన్ని ఇస్తుందన్నమాట. మందు చూపు ఎక్కువ, మనకు ముందు చూపు లేదండి. వ్యాపారం పెట్టేటప్పుడు ముందు చూపు కావాలి.
ఒక ఆవిడతోటి రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళినప్పుడు ముందు చూపు కలగవు. పెళ్లి మ్యాచ్ ఫిక్స్ చేసుకోవాలన్నప్పుడు ముందు చూపులు కాదు. బాయ్ ఫ్రెండ్‌ని, గర్ల్ ఫ్రెండ్ చూజ్ చేసుకుంటే ముందు చూపు కాదు. మందు కొడితే ఏం జరుగుతుందో ముందు చూపు కాదు. పేకాట ఆడితే ఏం జరుగుతుందో ముందు చూపు కాదు. దేంట్లన్నా ఎవరితోటన్నా భాగస్వామిగా వ్యాపారం చేసినప్పుడు ఏమవుతుందో ముందు చూపు కావాలి. ఫోర్ సైట్, ఫ్యూచర్ సైట్, విజన్ ముందుగా చూడడం అనమాట అది. సో, విచక్షణ, వివేకం లేదనుకుంటే డిస్క్రిమినేషన్ అన్నీ చెప్పేది ముందు చూపు అనమాట. సో, మూడో కన్నుకి మీనింగ్ అంటే అది. సో, నిద్రించేటప్పుడు మనం రాత్రంతా మొబైల్ చూసి కళ్ళు పోట్లొచ్చేసి పడుకుంటూ ఉంటాం. ఎలాగా పడుకోవాలంటే బీ లైక్ ఎ చైల్డ్. చిన్న పిల్లోడిలా అన్నీ మరిచి, ఆదమర్చి, జో అచ్యుతానంద జో జో ముకుంద అంటే హాయిగా స్లీప్‌కెళ్ళిపోవాలి. రాత్రంతా డిస్టర్బ్డ్ స్లీపు. పొద్దున్న లేచామా బద్ధకంగా అప్పుడే తెల్లారిందా అంటే లేస్తాం. నిద్రపోయేటప్పుడు చంటి పిట్టులాగా అయిపోవు. స్లీప్ లైక్ ఏ చైల్డ్. అదనమాట. శివుడు చూడండి ఎంత హ్యాపీగా స్మూత్‌గా ఉన్నాడో. శివం వందే జగద్గురుం. సాధారణంగా కృష్ణం వందే జగద్గురు సినిమా వచ్చింది. ఆదిపురుషుడు కావచ్చు, ఆది యోగి కావచ్చు, ఎవ్రీథింగ్ మనకి శివుడు యొక్క ఫిలాసఫీలో ఎక్కువ సమాజానికి హెల్ప్ చేయమన్నట్టు ఉంటుంది. అతను డాన్స్ చేస్తాడండి, యోగా చేస్తాడండి, మెడిటేషన్ చేస్తాడు. ఐ యామ్ ఎ డిస్కో డాన్సర్ అంటాడు. ఇయన్నీ వదిలేస్తాడు మైండ్‌ఫుల్‌నెస్. చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా చేస్తాడండి. చండు అయిపోయాక డాన్స్ చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు, పిల్లలతోటి కబుర్లు చెప్పుకుంటాడు, పిల్లల్ని బాగా పెంచుకుంటాడు. ఎక్స్ట్రార్డినరీ అనమాట. నువ్వేం చేయాలనుకుంటావో దాని మీదే మనసు పెడతాడు. ఆ పనిలో చేస్తాడు. మిగతా టైంలో మైండ్ ఫ్రీగా వదిలేస్తాడు. మ్యూజిక్ కొంటాడు, నంది ఉంటది, పువ్వులుంటాయి, పక్కన జంతువులుంటాయి, పక్షులుంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫ్యామిలీ. అంచేతేంటంటే ఆదర్శంగా తీసుకోండి. ఫిలాసఫీ, గ్రేట్ ఫిలాసఫీ. శివ ఫిలాసఫీ అంటే ఆహ్, హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్ అంటాం. నేనెప్పటికి పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ అంటుంటాను చూసారా? అది పాపాల పుణ్యాల గురించి కాదు. ఆల్ట్రిస్టిక్ పర్సనాలిటీని డెవలప్ చేసుకో. పరోపకారాన్ని చేసుకో. పనున్నప్పుడు మాట్లాడి మిగతా టైంలో సైలెంట్‌గా ఉండు. పనున్నప్పుడు ఇచ్చే మిగతా టైంలో మెడిటేషన్ చేస్తావు, యోగా చేస్తావు, ఆడుకుంటావు, గెంతులేస్తావు, మ్యూజిక్ వింటావు, డమరక డన్ 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 డ రక్తం అండి బాడీలో. ఊపొచ్చేస్తదనమాట. ఊపొచ్చేస్తదనమాట. ఆ ఊపుని తెచ్చుకో. ధ్యానించు, సాధించు. ధ్యానం అండి మెడిటేషన్ చేయడం వల్ల ప్రపంచం అంతా భారతీయుల యొక్క ధ్యానాన్ని ఈనాడు రికగ్నైజ్ చేసింది. ధ్యానించు, సాధించు అనమాట. ఈనాడు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే మీరు ఇండియన్ మెడిటేషన్ గురించే మాట్లాడతారు. ఎందుకు? బికాజ్ దానికి అంత పవర్ ఉంది. మెయింటైన్ చేయడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది, జబ్బులు తగ్గుతాయి, యాంగ్జైటీ తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది, పవర్స్ వస్తాయి, మైండ్ పవర్స్ వస్తాయి, సబ్‌కాన్షియస్ పవర్ అంటే ధ్యానించు, సాధించు. అండ్ ఆల్సో మేల్కొల్పు కుండలిని మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు చక్రధర్మి చేస్తే నీకు కుండలిని మెలుకుంటుంది. ఇట్ ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్. అండ్ ఆల్సో విజన్ అన్‌లిమిటెడ్. మన విజన్ 2020, విజన్ 2030 అని చెప్పేసి చంద్రమోహన్ గాని లేదంటే మన్మోహన్ సింగ్ గాని అంటుంటారు చూసారా? నువ్వు ప్రపంచంని అందరికంటే ముందు చూడు. ప్రపంచంలో మార్పులు ముందే గమనించు. ఫ్యూచర్‌లో కెరీర్ ఎలా ఉంటుందో ఆలోచించుకుని ఆ కెరీర్‌ని ఇప్పుడే డెవలప్ చేసుకో. ఫ్యూచర్‌లో ఏ క్వాలిటీస్ అవసరమో తెలుసుకొని ఆ క్వాలిటీస్‌ని ఇప్పుడే నువ్వు మొదలుపెట్టు. విజన్ అన్‌లిమిటెడ్. అండ్ ఆల్సో ప్రయత్నించు భగీరథుడిలా, సాధించు దేనైనా సరే. భగీరథ ప్రయత్నం అంటారు. ఆ భగీరథుడు పూజ చేస్తున్నాడు శివుడి కోసం, గంగ కోసం ట్రై చేస్తున్నాడండి. పూజించేది ఎవరి కోసం అండి? శివుడిని అండి. ఎవరి కోసం? పర్పస్ ఏంటి? గంగ కోసం అనమాట. భగీరథ ప్రయత్నం అంటారు. ఏదైనా పట్టుకుంటే వదల పట్టరాదు పట్టి విడవరాదు పట్టి నేను బియ్యి పట్టవల్ల పట్టు విడివిడి కంటే ధర జచ్చుగా మేలరా విశ్వదాభిరామ వింటే వింటే పోతే పోరా. గట్టి ప్రయత్నం అనమాట. అండ్ ఆల్సో మై ఫ్యామిలీ, స్వీట్ ఫ్యామిలీ అన్నిటికంటే బెస్ట్ ఏంటో తెలుసా మీకు? అన్నిటికంటే బెస్ట్ ఏంటో తెలుసా? శివుడు విష్ణుమూర్తి కొడుకు ఎవరంటే మీరు చెప్పలేరు. బ్రహ్మ కొడుకు ఎవరంటే చెప్పలేరు. బ్రహ్మ కూతురు ఎవరంటే చెప్పలేరు. విష్ణుమూర్తి కొడుకు అంటే ఎవరో చెప్పలేరు. ఏనాడు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో మీరు చూసుండరండి. విష్ణుమూర్తి, లక్ష్మి గురించే మీకు తెలుసు. వాళ్ళ కొడుకులతోటి, పిల్లలతోటి మీకు ఒక ఫ్యామిలీ ఫోటో కూడా లేదు. బ్రహ్మ సరస్వతి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో మీకు తెలీదు అసలు. వాళ్ళు ఎదగడం కోసం, వాళ్ళు గొప్పోళ్ళు అవ్వడం కోసమే వాళ్ళు ప్రయత్నించారే తప్పించి, ఆళ్ళ పిల్లల గురించి, వాళ్ళ యొక్క కెరీర్ గురించి, వాళ్ళని లీడర్‌లుగా మార్చడం కోసం ఎక్కడ కూడా మనకి కనిపించదండి.
హూ లీడ్ ద గ్రూప్ ఈజ్ లీడర్, హూ ఫాలో ద లీడర్. శివుడు తన లీడర్ అవడమే కాకుండా తన పిల్లలను కూడా లీడర్లుగా ఎదగడానికి తగినట్టుగా చేసినావు. అండ్ ఆల్సో ప్రధానమైనది ఏంటంటే ఫ్యామిలీ అంటే నేను నా మొగుడు పెళ్ళం నా కొడుకు కూతురు అనే దృష్టి లేదండి. ఫ్యామిలీ అంటే పశుపక్షాదులు మనం నమ్ముకున్న ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటాం. ఒక మన కుటుంబం గురించి ఆలోచించి మిగతా వాళ్ళని కూడా కాదు. దాంట్లో చూడండి అక్కడ నంది ఉంది, పక్షులున్నాయి, ఎ ఎలగుంటుంది. ఇంకా రకరకాల యొక్క ఇకలాజికల్ బ్యాలెన్స్ అనమాట. పర్యావరణానికి అందుకే వినాయక చవితికి పత్రులు, గిత్రులు ఏస్తుంటారు చూడండి. అంతా ఇకలాజికల్ బ్యాలెన్స్ అంటే మొత్తం వాతావరణం దగ్గర నుంచి అందరూ బాగున్నప్పుడే ఫ్యామిలీ అండి అది. మై ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీ. అండ్ ఆల్సో శివుడి యొక్క కొడుకులు ఎవరంటే టక్కుని చెప్పేస్తారు. విష్ణుమూర్తి కొడుకు ఎవరంటే టక్కుని చెప్పలేరు. బ్రహ్మ కొడుకు ఎవరంటే టక్కుని చెప్పలేరు. అంత లీడర్స్‌గా మార్చాడండి. ఒక్కడు వినాయకుడండి. వినాయకుడు వ్యక్తిత్వ వికాసం అని చెప్పేసి ఎప్పుడో చెప్పాను. విక్టరీ నాయకుడండి. అండ్ ఆల్సో సుబ్రహ్మణ్య స్వామి. ఇద్దరు వెరీ పవర్‌ఫుల్ నాయకులు. మీరు చూసే ఉంటారు అది. అంచేత వాళ్ళు ఎళ్లారు. శివుడు పైకి ప్రముఖుడయ్యాడు. పిల్లల్ని కూడా అదే అనమాట పేరెంటింగ్ అంటే. అదే అనమాట ఫ్యామిలీ అంటే. తనతోటి తన గొప్ప తన బ్యూటీ క్లినిక్ అంటే విష్ణుమూర్తి తనెళ్ళి ఏసీ రూమ్‌లో పడుకోవడం, తనెళ్ళి బెడ్ మీద పడుకోవడం కాదండి. అతను సింపుల్‌గా పడుకున్నాడు. పిల్లల్ని ఎలా చేసాడంటే టక్కుగా శక్తివంతంగా మార్చాడు. పవర్‌ఫుల్ మార్చాడు. వినాయకుడి చవితి లేకుండా ఎవరు ఏం చేయరు. వినాయకుడికి ఏదో పూజ చేయకుండా ఏది చేయలేరు. సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడులో ఎంత పవర్‌ఫుల్ అంటే ఆ మురుగా, 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 మురుగా. శివ పేరెంటింగ్ అంటే అంత పవర్‌ఫుల్ అనమాట. మన పిల్లల్ని మనతోటి కంటే ఎక్కువ పెంచాలని అందరికీ ఉంది. అది ఫీజులు కడితేనో, పెద్ద పెద్ద కార్‌లోనో, పెద్ద పెద్ద ప్రాపర్టీస్‌లో కాదండి. ఇదనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఆ క్వాలిటీస్‌ని డెవలప్ చేసుకొని, శక్తివంతంగా మారి, సమర్థవంతంగా మారి, జీవితంలో పైకొచ్చి 10 మందికి హెల్ప్ చేసి, మరీ భేషజాలు పోకుండా, విపరీతమైన అవి ఇవి అంటూ ఓవర్ యాక్షన్ చేయకుండా, రిచ్‌నెస్ కోసం ట్రై చేసి, అప్పుల పాలు కాకుండా, పై గంభీరాలకు పోయి, లోపల అశాంతిగా మొదలకుండా, మనశ్శాంతితో ప్రపంచంలో ముందుకెళ్తూ, ఆనందంగా ఉంటూ, సాధించి, గొప్పోడైపోయి ఎంత స్థాయికి వెళ్ళాలో అంత స్థాయికి వెళ్ళండి. మీరందరూ అంత గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఉందిలే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంతి గారు. నమస్తే. ఇది నచ్చితే లైక్ చేయండి. బాగుంటే బాగుందని చెప్పేసి కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. డౌట్ ఉంటే రాయండి. అందరికీ షేర్ చేయండి. మీ అందరూ గొప్ప వాళ్ళకి వెళ్ళాలని కోరుకుంటూ ఉందిలే